అవును చిన్ని, నిన్న నా మీదేమో కంప్లైంట్ చేసిన వాటి ఆఫీస్ లా. అవును మరి, ఆఫీస్ లో నీ కూడిగం చేసింది కాక ఇంటికాడ కూడా బోలుదము బియ్యం గడుగు అని పనులు చెప్తలేవా, అందుకే కంప్లైంట్ చేసిన. అంటే దోస్తులం గాయంతో ఒకరికొకరం సాయం చేసుకుంటే ఇక చాకిరంటావా? ఏమనంటే సీనియర్ అంటావు, నా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టు, నీళ్లు నింపి ఫ్రిడ్జ్ లో పెట్టు అంటావు, అది చాకిరి కాదా? చెప్పు, 3 పూటలు నేనే వంట చేస్తున్నా, ముద్దలు కలిపి తినిపిస్తున్నాను కూడా చెప్పు. ఆల్రెడీ అవన్నీ వీడియోలు తీసిన. వీడియోలు ఎందుకు తీసినావు? సోషల్ మీడియాలో పెట్టి నా బానిస సంఖ్యలకు విముక్తి కల్పించమని కోరతా, సీనియర్ల నుంచి జూనియర్లను కాపాడాలని బతిమలాడతా. ఫ్రెండ్స్, ఆడియన్స్, ఈ పిల్లని నమ్మకుండ్రి, నన్ను బ్యాడ్ చేస్తుంది వ్యూస్ కోసం. ఇప్పుడు నువ్వెంత బతిమలాడినా ఇక నీ ఆటలు సాగవు, నీ నిజ స్వరూపం బయట పెడతా. నా సంగతి తర్వాత గాని ఈ సిఐ సార్ నిజ స్వరూపం చూద్దాంపా. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని, నిద్రలో కూడా రూల్స్ పాటిస్తా, నా చుట్టూ ఉన్న మనుషులు కూడా పాటించాలే అని చెప్పే ఓ ట్రాఫిక్ సిఐ గారు రూల్స్ కు విరుద్ధంగా కింద స్థాయి సిబ్బందిని ఎట్లా ఇబ్బంది పెడుతున్నాడో చూడుండ్రి. ట్రాఫిక్ డ్యూటీలు చేసి విసిగిపోయిన పోలీసులకు సిఐ సారు ఇంటి పనులు చేసే స్పెషల్ డ్యూటీ కూడా ఇస్తున్నాడు. ఖమ్మం జిల్లా ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ సార్ సీతయ్య ఎవ్వలి మాట ఇనను అంటాడు, ఇక డ్యూటీకి ఎక్కితే రూల్స్ మస్తు చెప్తాడు, తన వరకు వచ్చేసరికి రూల్స్ పాటిస్తలేడట అని చెవులు కొరుక్కుంటున్నారు. ఈ వీడియో చూసినోళ్ళు నీతులున్నాయే మందికి చెప్పేటందుకు అని అంటారు కదా, సార్ కూడా గదే చేస్తుండు కావచ్చు. మరి సార్ పై అధికారులు రూల్ ప్రకారం చర్యలు తీసుకుంటారో లేదో చూడాలే.